హాయ్ అందరికీ వెల్కమ్ టు ప్రైమ్ అప్డేట్స్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలతో సొంత దేశంలో కూడా వ్యతిరేకత వస్తోంది. దీనికి సంబంధించి తాజాగా అమెరికన్ ఆర్థికవేత్త జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టీవ్ హాంగ్ ట్రంప్ యొక్క టారిఫ్స్ పై స్పందిస్తూ కొన్ని వ్యాఖ్యలను చేశారు. ట్రంప్ తీసుకున్న టారిఫ్ నిర్ణయాలు పూర్తిగా తప్పు అని ఆయన తెలియజేశారు. ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల మంచి కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుందని స్టీవ్ హాంగ్ అన్నారు. అయితే దీనికి సంబంధించి మొదట భారత్పై 25% టారిఫ్ చేసి తర్వాత దానిని 50%కి పెంచారు. సో మోదీ గారిని, జయశంకర్ గారిని ఈ విషయంలో ఓపికగా ఉండాలని, ఇది ఎక్కువ కాలం నిలబడదని తన అభిప్రాయాన్ని స్టీవ్ హాంగ్ గారు తెలియజేశారు. అమెరికాలో వాణిజ్య లోటు భారీగా ఉండడానికి ప్రధాన కారణం అమెరికన్స్ వారి ఖర్చు జాతీయ ఉత్పత్తి కంటే ఎక్కువగా ఉండటమే అని చెప్పారు. ట్రంప్ ఆర్థిక విధానాలు పూర్తిగా తప్పని, ఇది ఆర్థిక శాస్త్రానికి వ్యతిరేకమని ఆయన అన్నారు. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.